హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన అధికారిక సమావేశంలో తనపై దాడికి పాల్పడ్డాడని లేఖలో పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతూ ఉంటే అడ్డుకున్నారని తెలిపారు. కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని సంజయ్ కోరారు. దీనికి స్పందించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. కరీంనగర్ కలెక్టరేట్ లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై నిన్న నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను ఉద్దేశించి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, నిన్న కరీంనగర్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమీక్షా సమావేశం జరుగుతున్న సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్యేలు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అదేవిధంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య వివాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పైన దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా సంజయ్ కుమార్ ఈరోజు కాసేపటి క్రితం స్పీకర్ ప్రసాద్ కుమార్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న అభివృద్ధి కార్యక్రమాలపైన చర్చ జరుగుతున్న సందర్భంలో పాడి కౌశిక్ రెడ్డి జోక్యం చేసుకొని సంజయ్ కుమార్ పైన మాటల దాడి చేసే ప్రయత్నం చేశారు. ఏ పార్టీ నుంచి గెలిచారు, ఏ పార్టీలోకి వెళ్ళారంటూ కూడా కాస్త ఇద్దరి మధ్యలో వాగ్వాదం చోటు చేసుకోవడం, కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు అయితే ఒకరు దాడి చేసే ప్రయత్నం చేసే సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించి కూడా స్పీకర్కు ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక శాసనసభ సభ్యుడిగా తనకున్న హక్కులను భంగం కలిగించే విధంగా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించారు. ముఖ్యంగా నిన్న జిల్లా రివ్యూ సమావేశం జరుగుతున్న సందర్భంగా ముఖ్యంగా ఇంద్రమ్మ ఇల్లు కానీ అదేవిధంగా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానీ పలు అంశాలకు సంబంధించిన రివ్యూ సమావేశం సందర్భంగా కూడా తనపై దాడి చేసే ప్రయత్నం చేశారు. తన నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించకుండా తనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తన హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారు కాబట్టి తన పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా సంజయ్ కుమార్ ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా స్పీకర్ కూడా ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా ప్రొసీడింగ్ ఏముంటాయో జరిగిన పరిణామాలన్నిటి కూడా తెలుసుకుని యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తానని కూడా చెప్పారు. మరోవైపు సంజయ్ కుమార్ దీనికి సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయాలని కూడా భావిస్తున్నారు. చెప్పండి సంధ్య. అయితే ప్రతాప్, ఇప్పుడు అసలు ఆ సభలో ఏం జరిగింది? ఇక్కడ అంటే ఫిర్యాదులు చేసుకునేంత వరకు, పోలీస్ కంప్లైంట్లు ఫైల్ అయ్యేంత వరకు దారి తీసినటువంటి పరిణామాలు ఏంటి? అంటే కేవలం ఇది రాజకీయంగా వారిద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వాదంగా చూడాలా? ఏమైనా పర్సనల్ ప్రాబ్లం, అంటే పర్సనల్గా కూడా ఏమైనా క్లాషెస్ ఉన్నాయా? ఎస్, దీనికి సంబంధించి అయితే ఆయన సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఒకరు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిన్న దీనికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సమీక్షా సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా 26 నుంచి కూడా ప్రభుత్వం కొన్ని కొత్త స్కీములు తీసుకురావాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త స్కీములు ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వీటి పైన కూడా సమీక్ష సమావేశం కూడా జరిగింది. అయితే నిన్న జరిగిన సమీక్ష సమావేశం సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్ పైన మాటలు దాడి చేసే ప్రయత్నం చేశారు. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కాబట్టి ఆయన మాట్లాడుతున్న సందర్భంగా ఏ పార్టీ నుంచి గెలిచారు, ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు అంటూ కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపైన మాట్లాడేటప్పుడు మరో శాసనసభ్యుడు నన్ను అడ్డుకున్నారు కాబట్టి తన నియోజకవర్గ ప్రజల హక్కులను భంగం కలిగించే విధంగా వ్యవహరించారు కాబట్టి తన పాడి కౌశిక్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ను కలిసి తన నివాసంలో కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించి జరిగిన అంశానికి సంబంధించి పూర్తి పూర్వాపరాలు తన దృష్టికి తీసుకొచ్చిన తాను తెప్పించుకొని పరిశీలించిన తర్వాత కూడా చర్యలు తీసుకుంటానని కూడా స్పీకర్ అయితే హామీ ఇచ్చినట్టు కూడా సంజయ్ కుమార్ చెప్తున్నారు. మరోవైపు తన పైన దాడి చేసే ప్రయత్నం చేశారు కాబట్టి క్రిమినల్ చర్యలో భాగంగా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయాలని చెప్పేసి సంజయ్ కుమార్ భావించారు. మరి కాసేపట్లో మరో గంట సేపట్లో కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసి అక్కడ మీడియాతో కూడా మాట్లాడతానని కూడా సంజయ్ కుమార్ చెప్పడం జరిగింది. సంధ్య. రైట్ ప్రతాప్.